ఒకసారి అన్న ఒకసారి సరే అలా నేను చెప్పలే మొత్తం 150 ఓట్లు ఉన్నాయి అన్నా ఎల్సీలో నా కూతురు ఉందా 150 ఓట్లు కింద పైన ఇదే నా ఇల్లు ఫోటో తీసేదా చెప్పలే మొత్తం అన్నా నాకు ఒక అయిపోతాం పక్కన మాట్లాడాలి మనీ అన్న ఒకసారి ఒకసారి చూడండి అన్న జాగ్రత్త కమల అదేం తప్పకుండా తనది సరే సరే నేను ఇంతకుముందే కలవాలనుకున్నాను. నేను చూస్తాను సన్నీ ఇక్కడ సార్ రండి సురేషనా విజయమ్మా తెచ్చమ్మా కొద్ది సైడ్ కరెక్ట్ సార్ కొద్ది సైడ్ మా నీ గురించి అందరికీ చెప్తా ఉన్నామ్మా ఇబ్బంది అయింది ఇప్పుడు మా నేను కలింగం నేను చెప్పని చెప్తా ఉన్నాను మా ఊరికి సైకిల్ తల్లి
చేస్తాలే లేదే కూడా నాకన్నీ రాదు, నాకు ఇక్కడ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోరాటం గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు సిలిక, ఇసుక, అట్లాగే క్వార్జిలో అక్రమంగా దోపిడీ చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని భ్రష్టు పట్టిస్తున్నారు. గూడూరులో ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు. నా గూడూరు ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు. నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరులో అన్ని కార్యక్రమాలు చేశాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో వైసీపీ చేసినటువంటి అన్ని కూడా ఎదిరించి నిలబడి దాదాపు 14-15 కేసుల్లో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్ 14-15 కేసులు పెట్టి నన్ను వేధించారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2000-3000 ఓట్లకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మద్యం ఎక్కడ నుండి వచ్చిందో అర్థం కాదు. మద్యం అంతా కూడా వాళ్ళే అల్లులో పెట్టుకొని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది. ఇక్కడ మన గూడూరులో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకుని ఆ డబ్బంతా తీసుకొచ్చి మళ్ళీ గూడూరు పైన వదిలుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు లేనటువంటి ఒక వైభ్రాంతికరమైనటువంటి పరిస్థితిని గూడూరులో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు. అందరూ దండం పెడుతున్నా. నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి మీ అందరికీ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఎవడే ఆలోచించండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేసి చెప్తున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ రాదు, మీ యొక్క పథకాలు కట్ అవుతాయని. అదేమీ కాదమ్మా. 1వ తేదీ ఖచ్చితంగా వాలంటీర్లు, మా వాలంటీర్లు వచ్చి మీళ్ళకు వచ్చి 1వ తేదీ పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం ఉంది. ఏ పథకాలు కూడా రద్దు చేసే సమస్య లేదు. అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఈనాడు ధనవంతులకి, ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే మీకు తెలుసు, ఒక్కసారికైనా డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నానా విధాల బాధలు మిస్ వస్తుంది. ఆ యొక్క ఉదాహరణ ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. మాట్లాడితే భయపెట్టాలు, అలాగే దొంగకేసులు పెట్టాలు, సంపదను దోచుకోవడాలు, అలాగే ఇలాంటి వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తగ్గుకోవటమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మధ్యతరగతి నన్ను దీవించండి. నాకు ఆ పరిస్థితి లేదు. వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి నాది. కాబట్టి దయచేసి పనిచేస్తాను, మాట మీద నిలబడతాను, పేదవాడికి మధ్యతరగతి వాడికి అండగా ఉంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలది ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, నేను వేరే వాళ్ళని నమ్ముకోలేదు, కోటేశ్వరులను నమ్ముకోలేడు. నేను పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని నమ్ముకున్నా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని నమ్ముకున్నా. కాబట్టి నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, చనిపోయినా నా బయలు ఇక్కడే జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎక్కడుండో వస్తారు, అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి నా గూడూరు ప్రజలు వేయని చెప్పి, నా గూడూరు ప్రజలు డబ్బు కాసిపెట్టేవారు కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నా గుర్తు సైకిల్ గుర్తు. దయచేసి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి నన్ను గెలిపించి గూడూరులో ప్రజలది విజయం అని చెప్పి నిరూపించాలని చెప్పి నా గూడూరు నియోజకవర్గం పేద ప్రజలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకున్నాను. జై
సైకిల్ 3 నెంబర్ సీను అమ్మా ఇలా అడితే చూడు వెంకటా ఫోన్లో ఉన్నాయి పెట్టాడు సునీల్ ఓకే అంగన్ తీసుకో తీసుకో నీళ్ళలో రారా ఇట్రా ఇటు వచ్చి ఇటు వచ్చి అమ్మ సర్కారు వేసుకోలేదు పనులు ఎవరు మూడో నెంబర్ ఈసారి పచ్చి
కాలు ఒకటి చూడు, బాబెట్టు. కొద్దిగా ఇటు